హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటా అనుకుంటున్నారా? ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలానే అందరూ ఈరోజు గుడికి వెళ్ళారా? గుడికి వెళ్ళుంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని 11 సార్లు జపించండి. సరేనా? వేణుగోపాల స్వామి గుడికి లేదా కృష్ణుడి గుడికి దగ్గరలో ఉంటే వెళ్ళండి. సరేనా? అలానే ఈరోజు మా ఇంట్లో కాకర చెట్టు చెప్పాను కదా, నేను కూరగాయలు కట్ చేసి వేయటం వల్ల పెరిగింది అని. సో ఇప్పుడు ఆ కాకర చెట్టుకి నేను థర్డ్ టైం వచ్చేసి కాకరకాయలు కోయబోతున్నాను అనమాట. ఎన్ని కాకరకాయలు వెళ్తాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరేనా? అంటే ఇదే వీడియోనే కంటిన్యూ అవుతుంది, కాకపోతే కట్ చేసేటప్పుడు వీడియో తీయడానికి సపోర్ట్ ఎవరూ లేరనమాట. సో అందుకని నేనే తీస్తూ నేనే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నా దగ్గర ట్రైపాడ్ ఉండే, ట్రైపాడ్కేమో అది ఫోన్ పెట్టేది ఉంటుంది కదా సెటప్, అది విరిగిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను నా హ్యాండ్తో పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మీకైతే కాకరకాయ చూపిస్తాను చూడండి. ఇక్కడిక్కడ ఉండాలి బుజ్జి కాకరకాయ, ఇదిగో చూసారా, పెద్ద కాకరకాయ ఉండాలి కానీ లేదు. సో ఉన్న కాకరకాయలను అయితే నేను కోసేస్తానమాట. ఇదిగోండి చూడండి, అసలు పడ్డ చెట్టుకి కాకరకాయలు ఎక్కువగా కాస్తాయంటారు. ఏదైనా సరే మనం నాటిన దానికంటే కూడా అవి వాటంతట అవి పెరిగిన వాటికి మాత్రం చాలా బాగా కాయలు వస్తాయి అంటారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను అలా కూరగాయలు కోసి అలా పడేసిన వాటర్లోంచి వచ్చిన చెట్టు ఇది. దీనికి ఎన్ని కాకరకాయలు వెళ్తాయి ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ కాకరకాయలను అయితే కట్ చేయాలనుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత అసలు ఎన్ని కాకరకాయలు వచ్చాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సరేనా? ఇప్పటి నుంచి ఇలాంటి డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి నా నా 2 ఛానల్లో కూడా. సో ప్లీజ్ వాచ్ చేయండి. ఎందుకంటే కామెడీ వీడియోస్ కానీ ఇంకా షార్ట్స్ కానీ వేరే వాళ్ళు చేద్దామంటే అవేవి రావట్లే నా దాంట్లో. సో అందుకోసమని ఇలాంటి మినీ బ్లాగ్స్ పెట్టడానికైతే రెడీ అయ్యానమాట. సో మీరంతా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను యూట్యూబ్లో ఒక మంచి పొజిషన్లో నిలబెడతారని ఆశిస్తున్నాను. సో ఈ కృష్ణాష్టమి రోజున ఈ కాకరకాయ కూరతో మనం భోజనం చేద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇవైతే వెళ్ళాయన్నమాట. మ్యాక్సిమం ఎంత ఉంటాయో గెస్ చేయండి. మీరు కూడా ఇలానే కాకరకాయలు కాపిస్తే కనుక ఇంట్లో కమెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే కాకరకాయలు అయితే కాసినాయి అనమాట. నేను పొద్దుగాలే 95 రూపాయలు పెట్టి ఈరోజు కూరగాయలు తీసుకొచ్చిన. కూరగాయల రేట్లు ఏది పట్టుకున్నా కానీ పావు కిలో 20, 15 రూపాయలు అలా ఉన్నాయి. క్యారెట్ అయితే అర కిలో వచ్చేసి 40 రూపీస్ అనమాట. సో వీటన్నిటి తాగిడికి తట్టుకోలేకనేమో ఇంట్లో రూఫ్ గార్డెన్స్ వెలుస్తున్నాయి అనిపిస్తుంది. అవునా కదా?